ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు సార్, ఇప్పుడు ఈయనకు వీళ్ళ బ్రదర్కు ఒక పబ్లిసిటీ పిచ్చి ఉంది సార్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఉంటారు మాట్లాడినివ్వండి. మరి ఏం మాట్లాడుతున్నాండి, ఏం మాట్లాడుతున్నాడు? బాధ్యత లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఆయన బిల్స్ మీద కన్ఫైన్ అయ్యి మాట్లాడమంటే, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు నేనేమంటా అంటే మీరు బిల్స్ మీద డిమాండ్స్ మీద మాట్లాడమని చెప్పిండ్రు. ఆయన అది వదిలిపెట్టేసి ఏదో ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మళ్ళీ ఒక నెల రోజులు గాయపడతాడు సార్. వీళ్ళకు కూడా దొరకడు, మళ్ళా తమ్ముడు వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, బట్టి విక్రమార్క గారు మీరు సపోర్ట్ చేస్తారు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు కూడా తెలియదు. ఆయన ఒక కన్ఫ్యూజన్ మాస్టరు. ఇక్కడ వచ్చి వాళ్ళ ఇద్దరికి కూడా బ్రదర్స్కు ఒక పబ్లిసిటీ పిచ్చి సార్. మాట్లాడేయాలి మళ్ళీ గాయమైపోయి ఇప్పుడు మాట్లాడు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నెల రోజుల తర్వాత కూడా దొరకడు ఆయన. కాబట్టి నేను దయచేసి గౌరవ సభ్యునికి చెప్పేది, డిమాండ్స్ మీద సజెషన్స్ ఇవ్వండి, డిమాండ్స్ మీద మాట్లాడండి. మనకు ఆల్రెడీ ఈరోజు బిల్స్ మనం ప్రవేశపెట్టినరు మంత్రులు, దాని మీద మీరు మాట్లాడండి. అది వదిలేసి ఇరిగేషన్ ఇట్లా జరిగింది, ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు అంటే ఈరోజు అప్పుల మీద ఉన్నారు. ప్రపంచమంతా అప్పుల మీదనే ఉన్నది. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నా అనేది ఇక్కడ అవసరం అధ్యక్ష. అది వదిలిపెట్టి ఆయన ఇష్టానుసారం మాట్లాడితే మేము కూడా ఒప్పుకోము. మీకు దయచేసి మీరు కూడా గుర్తుంచుకోవాలి. ఆయన ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది ఎప్పుడైంది సార్? 9 తారీఖు స్టార్ట్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తలేడు. వీళ్ళేమో ఇక ఈయనను కాపాడుకుందామనేటువంటి ఉద్దేశంతోనేమో వాళ్ళు ఇక ఆయన మాట్లాడితే మేము సపోర్ట్ చేస్తే ఆయన ఉంటాడు అనుకుంటున్నాడు. ఉండడా బాబు, గుర్తుపెట్టుకోండి మీరు. తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అభినందించాలని ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి ఎన్నో పెద్ద కార్యక్రమాలు కూడా చేపట్టిండ్రు. కానీ అదే సమయంలో మళ్ళీ అదే ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తొందరపడి తీసుకున్న రాష్ట్రం, ఈ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది? మరి ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణ, 60 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన తెలంగాణ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే మన బడ్జెట్లో రెండోసారి ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఎంత నిరుత్సాహం అనిపించిందంటే, ఎన్నో పథకాలకు రూపకల్పన చేసిన వాళ్ళే ఆ బడ్జెట్లో సరిపోని నిధులు పెట్టలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జలయజ్ఞం ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే అది కేవలం వాళ్ళు పెట్టిన నిధులు అది పాత బకాయిలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఆ విధంగా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కాదు, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్, రోడ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంత ఇప్పటి వరకు మనం చేసిన పనులకు బకాయిలు ఉన్నాం. కనీసం ఆ లెక్కైనా ఉందా? మరి ఇప్పుడు బడ్జెట్లో మనం ఏం ప్రొవిజన్ పెట్టినాం? మరి బ్యాలెన్స్ ఆన్గోయింగ్ వర్క్స్ ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనులు ఎంత ఉన్నాయి? వాటికి ఏ విధంగా చెల్లిస్తాం? మరి బకాయిలు ఏ విధంగా చెల్లిస్తాం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక డిపార్ట్మెంట్ కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే కాంట్రాక్టర్లు ఏ విధంగా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడికక్కడ అగ్రిమెంట్ అయిన వర్కులు, కొత్త అగ్రిమెంట్ల సంగతి, కొత్త టెండర్ల సంగతి, ఈ మధ్యన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎన్నో కావచ్చు, వాటి సంగతి పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో, రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇతర ఏ ప్రాజెక్ట్ అయినా పనులైనా కావచ్చు అధ్యక్ష, ఏ కాంట్రాక్టర్ కూడా పనిచేసే పరిస్థితి లేదు. పెండింగ్ బిల్లులు లేవు. కొత్తగా ఏదైనా ఎమర్జెన్సీ టెండర్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిలవాలన్నా ఏ కాంట్రాక్టర్ కానీ ఏ కంపెనీ కానీ వచ్చి ఎంత ఎమర్జెన్సీ వర్క్ వచ్చినా సరే టెండర్ వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చేసిన పనులకు బిల్లులు రావడం లేదని. ఈ విధంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకు పోతుంటే మరి తీసుకున్న నిర్ణయాలు ప్రాజెక్టులు కానీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కొత్త పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఈ నిర్ణయాల వల్ల మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందా లేదా ఇప్పుడున్న పరిస్థితి ఇంకా ఘోరంగా తయారై అప్పుల పాలై అంధకారంలో పోతామన్న ఒక అనుమానం మాత్రం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అన్నారు సభలో, ఈ 4 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు ఉంటా అన్నారు. 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇచ్చిన తీర్పు కేవలం 4 ఏళ్ల వరకే ఉన్నది. ఇంకా ఈ 4 ఏళ్ళు మీరు అన్న మాటలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే వచ్చే 10 ఏళ్ళు మీరుంటారు. వచ్చే 10 ఏళ్ళు మీరుంటారని మీరు డిక్లేర్ చేసుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు 4 ఏళ్ల వరకే ఇచ్చిండ్రు. రెండోసారి కూడా మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు. ప్రతిపక్షంలో కూర్చోమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 19 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. నిజంగా మీకు 90 మంది ఎమ్మెల్యేలే మీ మీద మీకు నమ్మకం ఉంటే, ప్రజల మీద నమ్మకం ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉన్నా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కాదనరు. కానీ ప్రశ్నించే గొంతు లేకుండా, ప్రతిపక్షం లేకుండా మీరు తీసుకున్న నిర్ణయాలని, అనాలోచిత నిర్ణయాల వల్ల జరిగే పరిణామాలను అడగొద్దనంటే ఏ విధంగా? కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష 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 నేను ముఖ్యమంత్రి గారిని విమర్శించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఆలోచన ఏమాత్రం లేదు అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ నేను విమర్శించాలనో బాధ పెట్టాలనో అన్న మాటలు కావు. ఇది కేవలం వాస్తవాలు మాట్లాడుతున్న అధ్యక్ష. నేను అధ్యక్ష సబ్జెక్టు మీరు ఎలాగో మాట్లాడలేరు, మీరు ఎలాగో మీ ముఖ్యమంత్రి గారిని అడగలేరు, మీకు ఆ ధైర్యం లేదు, కనీసం మమ్మల్ని కూడా అడగనివ్వరు. ఇదెక్కడనే మీరు మీ ముఖ్యమంత్రికి చెప్పే ధైర్యం దమ్ము లేదు, మమ్మల్ని అడగవద్దంటారు. ఇదెక్కడనే? ప్రజలు మమ్మల్ని గెలిపించి ఇక్కడికి ప్రజల పక్షాన మాట్లాడమని పంపించారు అధ్యక్ష. మమ్మల్ని ఇక్కడ నోరు మూసుకొని కూర్చోమని చెప్పలే. నిజంగా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రం అధోగతి పాలవుతుంటే ప్రశ్నించమని మమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈ అసెంబ్లీలో పంపించిన అధ్యక్ష. అంతేగాని ఇగో అధ్యక్ష ఇంకొక మాట చెప్తున్నా, వీళ్లకు నేను తెలంగాణ కోసం అధ్యక్ష నేను తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడిన గొంతు ఇది, తెలంగాణ కోసం గలమెత్తిన గొంతు ఇది. నా గొంతుని వీళ్ళు ముయించే శక్తి లేదు అధ్యక్ష. వీళ్ళకు తెలంగాణ తీసుకొచ్చిన మనిషిని కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తిని నా గొంతుని మూసించే శక్తి వీళ్ళకు లేదు అధ్యక్ష. వీళ్ళకు ప్రజాస్వామ్యంలో మాట్లాడే అర్హత లేదా? మాకు మమ్మల్ని ప్రజలు గెలిపించారు అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలని, తెలంగాణ రాష్ట్రం గురించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ మంచి పని చేసినా మా మద్దతు ఉంటుంది. ఒక నిమిషం నాగేంద్ర కూర్చోండి అధ్యక్ష వీళ్ళకు వినే ఓపిక ఉండాలి. మీరు 103 మంది ఉన్నారు సార్. గౌరవ శాసనసభ్యులకు ఒక మనవి సార్, వాళ్ళ డిమాండ్స్ మీద నడుస్తాం సార్. డిమాండ్స్ మీద సబ్జెక్ట్ వైజ్ మాట్లాడమనండి సార్, ఏమి ఇబ్బంది లేదు. అనవసరమైన రాజకీయ ప్రేరేపితలు మాట్లాడి అది మంచి పని కాదు సార్. డిమాండ్స్ మీద మాట్లాడమనండి సార్. రాజకీయ ప్రేరేపణ కానీ మీకు ముందే చెప్పిన, ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయాలు, సాహసోపేత నిర్ణయాల వల్ల తెలంగాణ బాగుపడుతుందని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని కాదని తెలంగాణ ప్రజలు ఓటేసిండ్రు. మేము ప్రతిపక్షంలో రెండోసారి కూర్చున్నా బాధ లేదు అధ్యక్ష. మాకేం ముఖ్యమంత్రి గారిని, మీ టీఆర్ఎస్ ప్రభుత్వం, మీ పదవులు మేమేం అడగట్లేదు. మేము అడిగేది ఒకటే అధ్యక్ష, మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి రాబోయే రోజుల్లో ఇంకా భారీగా మన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నా మీకు.
ఈ విషయం మీరు ఎలాగో మాట్లాడలేరు సభ్యులు, కనీసం ప్రతిపక్షంలో ఉన్న మేమైనా మాట్లాడారు అధ్యక్ష. అటువంటిప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? రాగలి గారు కూర్చోండి, కూర్చోండి. అదే అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, కూర్చో. అలా ఇవ్వరే, కూర్చో. నేను ఒకటే అధ్యక్ష, ఒకటే అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా అధ్యక్ష ఇతర సభ్యులు కోఆపరేట్ చేయాలి. నాకు ఒక తెలిసిన సబ్జెక్టు కాబట్టి జనరల్గా డిమాండ్స్ మీద నేను మాట్లాడేది ఇరిగేషను, రోడ్స్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు అధ్యక్ష. ఎన్నో పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినరు, కావాలని మేము కోరుకుంటున్నాం. నీ దగ్గర డబ్బు ఉందా? బడ్జెట్ సపోర్ట్ లేకుండా టెండర్స్ ఎందుకు పిలుస్తున్నారు? ఈ రోజు ల్యాండ్ ఎక్వియేషన్ కంప్లీట్, ఒక నిమిషం ఆగండి. ల్యాండ్ ఎక్వియేషన్ కంప్లీట్ చేయకుండా, R&R కంప్లీట్ చేయకుండా టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను పిలిచి, మిషనరీ పంపించేసి, పోలీసులను పెట్టి భూములు గుంజుకొని పేమెంట్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ పనులు చేసే విధానం అయింది. మల్లన్న సాగర్కి ఒక ప్యాకేజ్, శివన్నగూడెం రిజర్వాయర్ డిండికి ఒకటి, పాలమూరుకి ఒకటి. అంటే ఇది ప్రజాస్వామ్యమా? ప్రభుత్వం లేదా? ఒక పద్ధతులు లేవా? సిస్టమ్స్ లేవా? రాచరిక వ్యవస్థనా ఇది? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఏం రేట్ ఇవ్వాలో ఒక పద్ధతి అంటూ లేదా ప్రభుత్వానికి? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు కూడా ఆలోచన చేయండి. మాకు కూడా తెలుసుకున్నాం, చదువుకున్నాం. అధ్యక్ష, నేను ఆయనలాగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మంత్రివర్గంలో చేరలే. నిజంగా దమ్ము ధైర్యం, నిజంగా పార్టీ మారితే రాజీనామా చేసి పార్టీ మారుతా, వేరే మంత్రివర్గంలో పోతే ఆయనలాగా ఒక పార్టీలో కలిసి ఇంకో ప్రభుత్వంలో చేరలే నేను. అధ్యక్ష, నువ్వు కూర్చో. అధ్యక్ష, నేను ఒకటి చెప్తున్నా, నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష, నేను రాష్ట్రం గురించి మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.